అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో రైతులు కన్నెర్ర చేస్తారు. దీంతో మార్కెట్ కార్యాలయం చిందరవందరగా మారింది. మార్కెట్ కమిటీ నేతలకు దెబ్బలు తగిలాయి. అయితే వేరుశనగకు మద్దతు ధర ప్రకటించడంలో ఇటు వివక్ష చూపిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతను బట్టి 4000 పైచీలకు ధర కేటాయించారు. దీంతో కొనుగోలు నిపుణుల చేయాలని ఇటు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మార్కెట్ కార్యాలయంలో ఫర్నిచర్ సైతం ధ్వంసం చేశారు. మార్కెట్ చైర్మన్ భర్త మల్లేష్, మార్కెట్ సెక్రటరీ నరసింహులపై దాడి చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ఇటు అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో రైతులకు అక్కడున్న వారికి ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ఇప్పటికైనా ఎంఎస్పీ గురించి క్లారిటీ ఇచ్చారా? సత్తాజ్ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో గందరగోళ వాతావరణం నెలకొంది. సరైన మద్దతు ధర ప్రకటించడం లేదని చెప్పి కూడా రైతులంతగా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ వేరుశనగ నాణ్యతను బట్టి ధర 4,000కు పైగా ధర కేటాయించాలని కూడా గతం నుండి చెప్తూ వచ్చారు. ఇదే క్రమంలో అలాంటి ధర రాకపోవడంతో ఒక్కసారిగా రైతులంతా కూడా కన్నెర్ర చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి కుర్చీలను, గ్లాసులను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా ఒక్కసారిగా వ్యవసాయ మార్కెట్ అంతా కూడా గందరగోళ వాతావరణంలో కూడడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మొత్తంగా గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. అప్పటికే మార్కెట్ యార్డు చైర్మన్ భర్త అయినటువంటి మల్లేష్, అదేవిధంగా మార్కెట్ సెక్రటరీ నరసింహులపై కూడా పూర్తి స్థాయిలో రైతులు దాడి చేయడంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం అంతా కూడా వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా రైతులు ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వేరుశనగను ఎక్కువ పెద్ద మొత్తంలో సాగు చేస్తారు. ఇదే క్రమంలో ఏదైతే మద్దతు ధర విషయంలో చాలా రోజులుగా తమకు అన్యాయం జరుగుతుంది, తమ పైన వివక్ష చూపుతున్నారంటూ కూడా రైతులు పూర్తి స్థాయిలో అక్కడక్కడ గందరగోళ వాతావరణానికి తెలుస్తున్నారు. ఇదే నేపథ్యంలో తిరిగి ఈ రోజు ఈ విధమైనటువంటి వ్యవహారం అంతా ఒక్కసారిగా వెలుగులోకి రావడం, మిగతా కొంతమంది రైతులు ఒక్కసారిగా ఆగ్రహంతో వాగ్వాదం దిగడంతో పాటు ధర్నా చేయడంతో మిగతా రైతులంతా కూడా ఈ యొక్క ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని ఇది కాస్త పెద్దదైనటువంటి పరిస్థితి. మొత్తంగా పోలీసులు అయితే దీన్ని అదుపులోకి తెచ్చారు. మొత్తంగా ఈ వారిని చల్లబరిచి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రైతులకు సంబంధించినటువంటి ఎంఎస్సీ ధర విషయంలో కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పడంతో ఒకసారిగా రైతులైతే కాస్త శాంతించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. రైతులతో నేరుగా మాట్లాడడంతో పాటు రాబోయే రోజుల్లో రైతుకు సంబంధించినటువంటి పల్లి ధర విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడడంతో పాటు మార్కెట్ యార్డ్ లో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి వివక్షలు తలెత్తకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఏదేమైనప్పటికీ ఘర్షణ వాతావరణంతో పాటు ఇద్దరు ముగ్గురు మార్కెట్ సంబంధించినటువంటి ఉద్యోగులపై చేసుకోవడంతో పాటు ఇది మరింత ఉద్రిక్త వాతావరణానికి తెలరేపినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ వ్యవహారం అంతా కూడా ప్రస్తుతం అయితే సద్దుమణిగింది. పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శంకర్.